అవకాశం ఇచ్చిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, యోగా మాస్టర్ గారికి, మరియు ఇక్కడ హాజరైన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీకు అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా హెచ్ఎం సార్ గారిని యోగా గురించి తన అమూల్యమైనటువంటి స్పీచ్ ఒక 2 మాటలు మాట్లాడాల్సింది కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 21 ప్రతి సంవత్సరం దాదాపు 2014లో మన పిఎం మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశం యొక్క ఔన్నత్యము గొప్పతనమైన యోగా గురించి చెప్పి ప్రతి సంవత్సరం యోగా డే జరుపుకోవాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడు 2014లో దాన్ని చర్చించి ఒకరోజు నిర్ణయిస్తామని చెప్పి ఈరోజు జూన్ 21 అప్పటి నుండి ప్రతి సంవత్సరము ఈ యొక్క జూన్ 21 అనేది తీసుకోవడం జరిగింది. జూన్ 21 ఎందుకు తీసుకున్నారు, మిగతా డేస్ లేదని తీసుకొచ్చేదని ఒక డౌట్ రావచ్చు. జూన్ 21 అనేది కర్కట రేపు అనే రోజు నిత్యమిలుగా సూర్యకిరణాలు పడేటువంటి రోజు. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ఎక్కువగా పగటి కాలం ఇది, అందుకని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఇది దక్షిణాయనం ఈ రోజు మొదలవుతుంది. ఈ రోజు నుండి ఉత్తరాయణం స్టార్ట్ అయిపోయి దక్షిణాయనం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని ఈరోజు మొత్తం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ యుఎన్ఓలో 193 దేశాలు అప్పుడున్నప్పటికీ 193 దేశాల్లో ఉన్నప్పటికీ 177 దేశాలు ఏకాగ్రీవంగా యుఎన్ఓలో యోగా డే సెలబ్రేట్ చేసుకోవాలా అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఆ రోజు. కాబట్టి ఈ యొక్క యోగా డేని, ఎందుకంటే ఇది ఒక మతపరమైనటువంటిది కాదని మీరు ముందు చెప్తున్నాను. ఇది ఒక ఆరోగ్య స్పిరిచువల్ సైన్స్ అంటే ఇది సైన్స్ కూడా అందమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. కేవలం ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఎక్సర్సైజ్ అని మాత్రమే అనుకోకూడదు. ఇది శారీరక సమస్థితి కోసం మాత్రమే ఇది మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం, కానీ యాక్చువల్లీ మనసు స్థిరత్వం ఉండడం కోసం మాత్రమే మనం చేస్తున్నాము. దాని ద్వారా అసలైనటువంటి లక్ష్యాన్ని గుర్తించాలి అనేది ముఖ్యంగా భారతదేశము ఇతర దేశాలకి ఆదర్శంగా ఉంది మన స్పిరిచువల్ సైన్స్లో. ఓకే, ఆధ్యాత్మికంగా కూడా ఒక భారతదేశం అనేది ఒక గురు స్థానంలో ఉందన్నమాట. అందుకని భారతదేశం భవిష్యత్తులో భారతదేశము అన్ని దేశాలకి ఆదర్శంగా ఉంటుంది అన్నారు. అందుకనే భారతదేశాన్ని దైవభూమిగా, యోగ భూమిగా గొప్పగా పొగిడినారు మన దేశాన్ని. ఎందుకంటే ఇక్కడ మన భారతదేశం నుండి అనేక ఋషులు, అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఈ యొక్క యోగా యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఆరోగ్యంగా ఉండడం కోసము, అదేవిధంగా జీవిత లక్ష్యాన్ని ఛేదించడం కోసమే ఈ యొక్క యోగా డేని తెలియచేయాలని, వచ్చే తరానికి తెలియచేయాలని నరేంద్ర మోడీ గారు సంకల్పించారు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది మతపరమైన కాదని చెప్పని ముస్లిమ్స్ కంట్రీస్ వాళ్ళు కూడా యోగా డే చేస్తున్నారంటే దాని యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది అనేది మనం గుర్తించాలి. సో ఆ యోగా అనేది కూడా ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ఉండడం కోసం యోగానే సాధ్యమవుతుంది. కాబట్టి యోగా అన్నది మనము నిత్య జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఏ కార్యక్రమాలు చేసినా కూడా, ఏ పని చేసినా కూడా అది వేరే దానికోసం ఉంటుంది. కానీ మనము ఈ యొక్క యోగా చేస్తే కేవలం ఇది మన కోసం మాత్రమే ఉంటుంది. అంటే మన కోసం మనం ఏదైనా చేసుకుంటున్నామా అంటే ఏదైనా ఉంది అంటే అది కేవలం యోగ విద్య మాత్రమే. మిగతా విద్యలన్నీ కూడా కేవలం మన పుట్టి కోసం మాత్రమే. కానీ యోగ విద్య అనేది మాత్రం కేవలం మన కోసం మాత్రమే, ఆత్మ ఉద్ధారణ కోసం మాత్రమే మనం చేస్తున్నటువంటి యోగ విద్య. అసలైనటువంటి లక్ష్యం ఏంటంటే, యోగ లక్ష్యం ఏంటంటే మనిషిగా జన్మించిన తర్వాత మానవత్వ విలువలు అనేది ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో అంతరించిపోతున్నాయి. కానీ యోగా ద్వారా ఆచరించడం వల్ల మానవత్వంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి విద్య నేర్చుకుని జీవిత లక్ష్యం అన్నారు. జీవిత లక్ష్యం అంటే ఏంటంటే ఆత్మని పరమాత్మతో ఐక్యం చేయడం. మనకు ఎవరు భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏమి సాధించాలని వచ్చాము ఈ భూమి మీదకి, కేవలం తినడం, తాగడం, పడుకోవడం కోసమైతే కాదు. అన్ని మిగతా జీవరాశులు అన్ని కూడా తిని పనుకొని ఏదో అంటే నిద్ర, మైదనము, ఆహారం ఇవన్నీ ఉన్నాయి. కానీ మనిషికి అలా కాకుండా ఒక ప్రత్యేకతమైనటువంటి మనిషికి జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానం ద్వారానే భగవంతుని తెలుసుకుంటాము. ఆ భగవంతుని ద్వారానే అంతిమ లక్ష్యము ఆత్మని పరమాత్మతో ఐక్యం చేయడమే యోగా యొక్క లక్ష్యం. యోగా అంటేనే ఐక్యత. యోగా అంటేనే ఐక్యత. ఏంటి ఐక్యత అంటే ఆత్మని పరమాత్మతో ఐక్యం చేయడం. అది ఎలా సాధ్యమవుతుందంటే అది సాధ్యం కాదని చెప్పింది భగవద్గీతలో శ్రీకృష్ణుడే చెప్పారు. కాబట్టి
మనము యోగా ఆసనాలు చేయడం వల్ల శరీరము సమస్థితిలోకి వస్తుంది. అప్పుడు మనము స్థిరంగా కూర్చోగలం. కూర్చున్న తర్వాత ప్రాణాన్ని కంట్రోల్ చేయాలి. ప్రాణాన్ని కంట్రోల్ చేయడం అంటే దాన్ని ప్రాణాయామ ద్వారా, అంటే మనసులోకి ఎటువంటి ఆలోచనలు రాకోకుండా ప్రాణాన్ని కంట్రోల్ చేయడమే ప్రాణాయామక ఉద్దేశం. దాని మనసు కంట్రోల్ చేయడం ద్వారా అక్కడ మన ఇంద్రియాలన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. అప్పుడే మనసు మనం చెప్పినట్లు వింటుంది. దీని ద్వారా మనము మన యొక్క ఆత్మని పరమాత్మలో లీనం కావడం, దాన్ని అంతర్లీనం కావడం, దీని ద్వారా కైవల్యము పొందడం. ఇది జీవితం యొక్క లక్ష్యము. మన యొక్క హిస్టరీలో చూస్తే చాలా మంది మనకున్నారు ఈ జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసినటువంటి వాళ్ళు. బుద్ధ భగవానుడు కూడా ఇందు సంసార జీవితాన్ని వదిలేసేసి అతను ఒక రాజకుమారుడు అయినప్పుడు కూడా అతను అడవులోకి వెళ్ళిపోయి 12 సంవత్సరాలు తపస్సు చేసి కైవల్యాన్ని పొందాడు. అంటే ఒక జ్ఞానాన్ని పొందాడు అతను కూడా. అంటే ఇది ఈ యొక్క జీవితం శాశ్వతం కాదు. అసలైనటువంటి శాశ్వతమైనటువంటిది ఆనందం ఎక్కడుంది అంటే పరమాత్మతో ఐక్యమై ఉన్నప్పుడే అని తెలుసుకోవడమే. అందుకని పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ప్రతి యొక్క సృష్టిలో ప్రతి అణువులోనూ ఉన్నాడు. అది తెలియచేయడం కోసం ఈ యొక్క యోగా డే అన్నమాట. యోగా అంటే కేవలం ఆసనాలు చేసి చేయడం మాత్రమే కాదు, అసలైనటువంటి లక్ష్యాన్ని గుర్తించడమే అన్నమాట ఈ యొక్క ఉద్దేశం. అసలైనటువంటి లక్ష్యాన్ని గుర్తించి అది చేరుకోవడానికి ఈ యొక్క స్టెప్స్ అన్ని కూడా, ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం, ఇవన్నీ ఒక స్టెప్స్ అన్ని కాదు. ఇవన్నీ కూడా అసలు లాస్ట్కి దీని ద్వారా ఏం సాధించవచ్చు మనం అంటే జ్ఞానాన్ని సాధించవచ్చు. ఆత్మ జ్ఞానం అంటాం దాన్ని. ఆ జ్ఞానమే విద్య అంటేనే కూడా జ్ఞానం అంటున్నాం. అంటే కేవలం మనం నేర్చుకున్నటువంటి విద్యని కేవలం మనం పొట్టికోటు కోసం మాత్రమే. కానీ యోగము, ఇందాక సార్ చెప్పారు, యోగం అసలైనటువంటి యోగం అంటే మనం చేసేటువంటిది ఈ యొక్క యోగానే అసలైనటువంటి యోగము. కాబట్టి ఈ యొక్క యోగాన్ని మనం ఈ రోజు నుండి ఆచరించడం మొదలు పెడదాం. విలువతో కూడినటువంటి విద్యలు అంటున్నాం. అంటే ఈ రోజు నుండి కొన్ని మనకి యోగా నేర్చుకుంటున్నాం అంటే కొన్ని విలువలు మనలో మార్పు రావాలి అని మనం కోరుకుంటున్నాము. కొన్ని విలువలు అంటే ఇంతకుముందు ఒక లైఫ్ ఒక రకం ఉండేది. ఇప్పుడు నుండి మనం యోగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నుండి ఒక లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యోగాని మనము ఆచరిస్తాము. విలువైనటువంటి సమాచారం అటువంటి కూడా మిగతాన్ని కూడా నీకు రోజు బై రోజు మీకు నేర్పిస్తాను. దీని ద్వారా నేర్చుకుని మన యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకుందాం. అంటే యోగా అంటే మనము ప్రకృతికి అనుసంధానంగా జీవించడం అని కూడా ఉందన్నమాట. ప్రకృతికి అనుసంధానంగా జీవించడం అంటే మానవత్వ పుట్టినటువంటి విలువలతో ఉండి ఈ యొక్క సమాజంలో జీవించాలి అనేది అనమాట. ఇది జీవితం యొక్క లక్ష్యము. ఓకేనా? టైం అవుతుంది. నెక్స్ట్ సమస్థితి. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ తల ముందు కొంచెం మళ్ళీ ఎడమ భుజం వైపు నుండి స్టార్ట్ చేద్దాం. యాంటీ క్లాక్ వైజ్ ఎడమ భుజం వైపు తల తిప్పుకుంటే చూడాలి. వెనక్కి రైట్ సైడ్ వైపు ముందుకు, ఎడమ వైపు వెనక్కి, 5 రౌండ్స్. ఓకే, నెక్స్ట్ రిలాక్స్ మీ చేతులు అలానే పెట్టుకుని ఉండాలి. అలా మాత్రమే స్ట్రైట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ జాయింట్ అయిపోయింది. షోల్డర్స్ ఇప్పుడు చేతులు ముందుకు చేద్దాం. చేతులు రెండు కూడా తోట ముందుకు పెట్టుకుంటున్నాం. గాలి పీలుస్తూ చేతులు రెండు కూడా పైకి అప్, గాలి పీలుస్తూ చేతులు రెండు పైకెత్తి కాళ్ళు వేలు పని పడుకోండి. గాలి పీలుస్తూ చేతులు రెండు పైకి, కాళ్ళు వేలు పని పడుకుండాలి. డౌన్ ఉన్నప్పుడు చేతులు రెండు కూడా తోట భాగం దగ్గరికి చేతులు డౌన్.
గాలి పీలుస్తూ అప్, గాలి పీలుస్తూ చేతులు రెండు పైకి ఎత్తేసి కాళ్ళు వేలపై నిలబడుకుని ఉండాలి. డౌన్, లాస్ట్ ఇంకోసారి అప్, గాలి పీలుస్తూ చేతులు పైకి ఎత్తాలి, కాళ్ళు వేలపై నిలబడుకుని ఉండాలి. డౌన్. నెక్స్ట్ సైడ్కి చేతులు ఇలా సైడ్కి రెండు చేతులు కూడా గాలి పీలుస్తూ చేతులు రెండు సైడ్కి, చేతులు ఇలా చేతులు రెండు చేతులు. షోల్డర్ రొటేషన్, షోల్డర్ రొటేషన్ 5 రౌండ్స్. ముందుకి ముందుకు వచ్చిన మోషన్ తగలాలి, పైకి వచ్చిన అండి.
గమనిస్తూ చూపుని అంతా కూడా మన దృష్టి అంతా కూడా బ్రూ మధ్య 2 ఐబ్రో సెంటర్స్లో మన యొక్క మనసును అక్కడ కేంద్రీకృతం చేస్తాం. కాన్సన్ట్రేషన్ ఆన్ ద 2 ఐబ్రో సెంటర్స్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనసు ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఏకాగ్రత పెరగడం వల్ల ఎప్పుడైతే ఏకాగ్రత పెరుగుతుందో మానసిక ప్రశాంతత వస్తుంది. మనం వినే ఉంటామో నిత్య జీవితంలో